ప్రాకారము గత రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో మనం చూసాం. కాపుదల, భద్రత, క్షేమము, ప్రాకారము లేదా గోడ. ఈరోజు ఇంకో విధానంలో చూస్తే గోడ సాక్ష్యానికి గుర్తు, మన జీవిత సాక్ష్యం. కాబట్టి మన సాక్ష్యాన్ని బట్టి ఇతరులను మనము ఆకర్షించేవారముగా, మన సాక్ష్యము ఆ బండ సందుల్లో గ్యాప్ను ఫిలప్ చేసేదిగా ఉంటుంది. అందుకే ఒక భక్తులు అన్నాడు, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు, 5వ సువార్త ఎవరు? మనమే. కాబట్టి యవనస్తులుగా భారభరితమైనటువంటి బాధ్యత భవిష్యత్తులో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ బండ సందులో నిలబడేటువంటి అర్హత, కావలసినటువంటి విధానంలో సరిపోయే నాణ్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. చూడండి, క్లాస్లో అందరూ ఫెయిల్ గారు, అట్లనే అందరూ పాస్ అవుతారా? అందరు పాస్ గారు, అందరు ఫెయిల్ గారు, అటు ఇటు ఉంటారు. మంచి స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు కదా. సో మనం ఎలాంటి కేటగిరీలో ఉండాలని ఆత్మదేవుడు కోరుతున్నాడంటే మంచి స్టాండర్డ్లో ఉండాలి, నాణ్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. అందుకే 1 యోహాను పత్రికలో యోహాను భక్తుడు అంటాడు కదా, యవనస్తులారా మీరు బలవంతులు. కాబట్టి బలమైనటువంటి శక్తి, అన్నిటికీ తట్టుకునేటువంటి వయస్సు యవన వయస్సు. అందరు నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడండి. అది సెల్ ఫోన్, కెమెరా మీకు తెలుసు కదా, నా వైపు చూడండి. కాబట్టి బలము, శక్తి దేవుని దగ్గర నుంచి మనం పొందేటువంటి వారంగా ఉన్నాం. బైబిల్లో చాలా మంది ఇలాంటి బలము, శక్తి పొంది వీర శూర కార్యాలు చేశారు. నేను దినాన్ని చూశాను, దావీదు మహారాజు. దావీదు చిన్న పిల్లవాడు, బాలుడు, 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ దావీదు ఆ వడిసెలరాయి తీసుకొని అంత బలమైనటువంటి వ్యక్తిని కొట్టడానికి పూనుకున్నాడు. ఎప్పుడైతే ఆ పనికి పూనుకున్నాడో దేవుడి శక్తి, దేవుని బలము, దేవుని యొక్క దైవికమైన శక్తి ఆవరించింది. ఆ శక్తి ఆవరించిన బట్టి ధైర్యంగా వెళ్ళాడు. ఎంతో నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అరే నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధం నేర్పిడి అన్నాడు సౌలు రాజు. వాడు బాలుడు నుంచి బై బర్త్ హీ ట్రైన్డ్ టు వార్ఫేర్. యుద్ధానికి తను బాల్యం నుండి శిక్షణలోనికి వచ్చిన వాడు. నీవెక్కడి నుంచి వచ్చావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను గొర్రెల కాపరికి వచ్చావు. సౌలేమో రాజుగా, గొలియాత్ ఏమో ఒక మంచి యుద్ధ నేర్పరికి వచ్చాడు. దావీదు యొక్క గత చరిత్ర, దావీదు యొక్క బ్యాక్